వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 టిప్స్ తీసుకొచ్చాను మీ కోడింగ్ స్కిల్స్ని ఎలివేట్ చేయడానికి. సో చూసేద్దాం. మరి ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ ఫస్ట్. వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఏ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ, you will generally notice that tutorial or documentation you are referencing is divided into 2 parts, basic and advanced. చాలా వరకు మనకు ఏం చేస్తారంటే లైక్ కోచింగ్ సెంటర్ కావచ్చు, ట్యూటోరియల్స్ చెప్పేవాళ్ళు కావచ్చు, బేసిక్స్ అని ఒకటి పెడతారు, అడ్వాన్స్ అని ఇంకోటి పెడతారు చాలా వరకు. సో ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫస్ట్ ఒకప్పుడు కోర్ జావా, అడ్వాన్స్ జావా, ఇప్పటికీ అంతే, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని నేర్పిస్తారు. సో ఏంటి మరి ఒకసారి మొత్తం నేర్చుకోవచ్చు అంటే సో అది డివైడ్ చేస్తారు. మనకు తెలిసిన విషయమే. మీరు ఎక్కడైనా చూసినా మ్యాక్సిమం చాలా ఇన్స్టిట్యూట్లో ఇట్లా చేస్తారు, కోర్ బేసిక్ ఒకటి, అడ్వాన్స్ అని కోర్సు. పీపుల్ సీమ్ టు మూవ్ ఆన్ టు ద అడ్వాన్స్డ్ సెక్షన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఓన్లీ 50 to 60% ఆఫ్ ది బేసిక్స్. చాలామంది ఏం చేస్తారు, 50 to 60% ఆఫ్ ది బేసిక్స్ కంప్లీట్ చేసిన వెంటనే అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. దిస్ బిహేవియర్ నాట్ ఓన్లీ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ ఫ్రిమ్ గ్రాస్ప్ ఆన్ ద ఫండమెంటల్స్. సో మీరు బేసిక్స్ మొత్తం కంప్లీట్ చేయకుండా 50 to 60% కంప్లీట్ చేసి అడ్వాన్స్ టాపిక్ వెళ్ళేసరికి ఫండమెంటల్స్పై మీకు చాలా గ్రిప్ రావట్లేదు. బట్ ఇట్ ఆల్సో లిమిట్స్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మోర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో ఈ మళ్ళీ ఏం చేస్తుంది, మనకు అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా మీరు బేసిక్స్ టాపిక్సే కవర్ అవుతుంది, అక్కడ నుంచే అక్కడ నేర్చుకున్నవే దానిలో కొద్దిగా లింక్ ఉంటాయి కాబట్టి మీకు అడ్వాన్స్ టాపిక్ కూడా అర్థం కావు బేసిక్స్ మొత్తం కంప్లీట్ కాకపోతే. సో బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ ఫస్ట్. తర్వాత లెర్న్ వన్ లాంగ్వేజ్ ఎట్ ఏ టైమ్. సో డెవలపర్స్ ఐ కెన్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఏ వన్స్, జస్ట్ కీప్ దోస్ థింగ్స్ సెపరేటెడ్, దట్స్ ఇట్. సో డెవలపర్స్ ఏంటారు, జస్ట్ చెప్తున్నాను, డెవలపర్స్ ఏమంటారు, వాళ్ళు ఐ కెన్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఏ వన్స్ అంటారు. వాళ్ళు నీకు వాళ్ళు టైం ఇచ్చారు, స్కిల్స్కి టైం ఇచ్చి ఆ లెవెల్కి వెళ్ళారు డెవలపర్స్. సో వాళ్ళని పట్టించుకోవద్దు, మీరు చేసే పని మీరు చేయాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, వీ వర్క్ ఇన్ ఏ బెటర్ వే వెన్ వీ ఫోకస్ ఆన్ ఏ సింగిల్ థింగ్. సో ఏంటి, మనం ఒక సింగిల్ థింగ్ మీద ఫోకస్ చేసి ఇంకా చాలా ఎక్కువ వర్క్ చేయగలుగుతాం, దాని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోగలుగుతాం. వెన్ ఎవర్ వీ ట్రై టు మల్టీ టాస్క్ అండ్ అవర్ కాన్సన్ట్రేషన్ గెట్స్ డివైడ్ అమాంగ్ ద టాస్క్ వీ హ్యావ్ టేకెన్ ఆన్. సో ఎప్పుడైతే నువ్వు రకరకాల టాస్కులు మల్టిపుల్ థింగ్స్ చేయాలనుకుంటున్నావో ఎటు కాకుండా అయిపోద్ది. ఏమైంది, అది నేర్చుకోవు ఇది నేర్చుకోవు అలా అయిపోతుంది. వెన్ వీ లర్న్ 2 things ఎట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఓన్లీ గివ్ దెమ్ 50% ఆఫ్ అవర్ అటెన్షన్. సో మనం 50% ఆఫ్ అటెన్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అదే నువ్వు ఒకటే స్కిల్ ఒకటే థింగ్ నేర్చుకో, నువ్వు మొత్తం 100% ఇవ్వచ్చు. సో సింపుల్ పుట్ 100% ఫోకస్ అనేది సింగిల్ థింగ్. అందుకే సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. సో పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, C++ అయితే C++, C అయితే C. కానీ ఫస్ట్ ఒకటి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేర్చుకోవడానికి వెళ్ళండి. కానీ ఒకటేసారి 2-3 లాంగ్వేజ్ ట్రై చేయకండి. మీ ఫ్రెండ్ జావా నేర్చుకుంటున్నారని నువ్వు పైథాన్ వదిలేసి మళ్ళీ జావా నేర్చుకోవడం అట్లా చేయకు. సో నువ్వు ఒక లాంగ్వేజ్ అయితే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలని. తర్వాత ప్రాక్టీస్. ఓకే, సో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ తోటే మీ లాజికల్ థింకింగ్ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో మనం ఈ కోడ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా అనిపిస్తుంది. సో డైలీ టేక్స్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈచ్ డే టు ప్రాక్టీస్ కోడింగ్. సో ఒక స్పెసిఫిక్ టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ డూ ఇట్ కన్సిస్టెంట్గా చేస్తే యూ ఆర్ బౌండ్ టు బికమ్ ఏ బెటర్ కోడర్ హ్యాజ్ యూ బికమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ద సింటాక్స్. ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఒక బెటర్ కోడర్గా అవుతారు. తర్వాత మీ సింటాక్స్తో కూడా వర్క్ చేయడం కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతారు. తర్వాత అండర్స్టాండ్ అండ్ అప్లై ఏంటి, సో మనం చాలామంది గూగుల్ చేస్తాం, తప్పులేదు గూగుల్ చేసి మనకు తెలియనప్పుడు అర్థం చేసుకోవడం. కానీ మీరు దీన్ని డోంట్ ఫీల్ గిల్టీ ఫర్ నాట్ రిమెంబర్ సింటాక్స్ మర్చిపోయినా ఏం కాదు, టైం పడుతుంది. సో యువర్ బ్రెయిన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ యాక్షన్ నాట్ మెమరైజేషన్. మనం బట్టి పట్టడం కాదు, యాక్షన్. మనం అక్కడ ఏం రాస్తున్నామని ఐడియా ఉండాలి. సో నీకు ఒక్కోసారి మర్చిపోవు, కానీ నువ్వు ఒకటి రాసేది నీకు ఐడియా ఉండాలి అంటున్నాను. సో బట్టి పట్టకండి, ప్రోగ్రామ్ని బట్టి పట్టకండి, మీరు రాసేది అర్థం కావాలి. మీరు ఒకవేళ గూగుల్ నుంచి మీరు కాపీ పేస్ట్ చేసినా దాన్ని ఏం చేస్తున్నావు, ఆ లాజిక్ ఏంటి అని అర్థం కావాలి, అప్పుడు ఏం కాదు. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ డౌట్ గో టు గూగుల్ అండ్ టైప్ ఇట్ అవుట్. గూగుల్ విల్ ఇన్స్టాంట్లీ ఫైండ్ యూ ఆన్సర్ ద యూ ఆర్ లుకింగ్ ఫర్. గూగుల్కి వెళ్ళి టైప్ చేస్తే మనకు ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ వస్తుంది. తర్వాత వాచ్ లెస్ బిల్డ్ మోర్. చాలామంది ట్యూటోరియల్ చూసి టైం వేస్ట్ చేస్తారు. ఒక ట్యూటోరియల్ అయిపోతే ఇంకో కోచింగ్, అతను బాగా చెప్పిండేమో, ఇతను బాగా చెప్పిండేమో, అలా కాదు. ఫస్ట్ ఒక ట్యూటోరియల్ చూసావా, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. సో ఆ ఇంప్లిమెంట్ చేస్తేనే నీకు వస్తుంది. సో ఇలాంటి ట్యూటోరియల్స్ ఎక్కువసేపు చూసినా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ట్యూటోరియల్ రిఫర్స్ టు అ సిచ్యువేషన్ వేర్ యూ జస్ట్ వాచ్ ట్యూటోరియల్ వితౌట్ అప్లయింగ్ ఎనీ ఆఫ్ యువర్ లెర్నింగ్స్ ఇన్ రియల్ లైఫ్. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ. సో మీరు చూసింది మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఇంప్లిమెంట్ చేయట్లే, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి, నేర్చుకోవాలి.
జస్ట్ ఎంతసేపు యూట్యూబ్ ముందు పెట్టుకొని ట్యూటోరియల్ చూసుకున్నాం. మన పైథాన్ లైఫ్లోనే ఇప్పుడు 40 IT కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ చూస్తే అయిపోదు కదా. మీరు ల్యాప్టాప్లో ఉంటుంది, మీ ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సో ఈ 5 అందుకే తీసుకొచ్చాను. 5 కోడింగ్ టిప్స్ అనేవి మీ కోడింగ్ స్కిల్స్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. సో మీరు 5 ఈ టిప్స్ని మాత్రం పక్కా పాటించాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి. నచ్చితేనే జాయిన్ కండి.